హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ గోంగూర చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత గోంగూరను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకొని చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ. దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.